రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య అన్నారు. చందుర్తి మండలంలోని లింగంపేట, కిష్టంపేట, సనుగుల, రామారావుపల్లి తదితర గ్రామాల్లో సింగిల్ విండోతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం రోజున ఆమె ప్రారంభించారు. రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలంలోని లింగంపేట, కిష్టంపేట, రామారావుపల్లి, సనుగుల, దేవునితండ తదితర గ్రామాలలో సింగిల్ విండో సనుగుల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ కిషన్ రావుతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రైతులు పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సరైన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఆమె వెంట పలు గ్రామాల సర్పంచ్లు అంబేరి కల్పన, కమలాకర్ రావు, లింగంపల్లి కరుణాకర్, దప్పుల లక్ష్మి, ఎంపీటీసీ మ్యాకల గణేష్, రమేష్ రావు, ఎంపీడీఓ రవీందర్ రావు, వ్యవసాయ అధికారి దుర్గారాజుతో పాటు సీఈఓ శ్రీవర్ధన్ రైతులు ఉన్నారు. పంటలు కాపాడుకోండి, అప్పుడు కొద్దిగా మెల్లగా జరుపుకోండి. అందరికి ఓపిక ఉండదు కదా, ఇటాడు గుంజే వరకు దాన్ని దెబ్బతింటుంది. అది వాస్తవంగా ఒక ఉన్న జాగ్రత్త. ఈరోజు చందుర్తి మండల్ కిష్టంపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన చైర్మన్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, డైరెక్టర్లకు, అమాలి అందరికీ, అధికారులకు, అనధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ వడ్లు మ్యాచ్ వచ్చేటట్లు రైతులు తెప్పించి లాస్ట్ ఇయర్ కొంచెం కొనుగోలు అవకతవక జరిగింది. అలా కాకుండా మంచిగా కొనాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వడ్లు మాత్రం రైతులు ఆలోచించాలి. వడ్లు వారు చెప్పిన ప్రకారం కాలువ లేకుండా 77% వడ్లు 17% వడ్లు వచ్చేటట్టు తీసుకొచ్చి సహకరించగలని కోరుతున్నాను ముఖ్యంగా. మరియు ఇప్పుడు మన పరిస్థితి, ఇప్పుడు ముఖ్యమంత్రి పిలుపు మేరకు సన్నవడ్లు 50%, 60% దొడ్డు వడ్లు, 40% సన్నవడ్లు పెట్టి రైతులు చాలా నష్టపోయినారు. కాబట్టి దయచేసి వారికి విన్నవించుకునేది ఒకటే విషయం, ఒక 500 ఇప్పుడు పంజాబ్ ఆర్ మహారాష్ట్ర వేరే రాష్ట్రాలలో ఇచ్చినట్టు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చినట్టు ఇవ్వాలని ప్రభుత్వానికి నేను కోరుతున్నాను. ఈరోజు చందుర్తి మండలం లింగంపేట, సనుగుల, దేవునితండ, రామారావుపల్లె, కిష్టంపేట ఈ గ్రామాలలో వరిధాన్యం కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎంపీడీఓ గారు, అలాగే ఎంపీపీ గారు అందరం కలిసికట్టుగా ఈ సన్నధాన్యం కానీ ఎలాంటి కార్యక్రమమైనా మనం కలిసికట్టుగా చేద్దాం. 41 కిలో అనే విషయం సంచి కాకుండా కాదు, సంచితో సహా 41 కిలో అని చెప్పి కలెక్టర్ గారి మీటింగ్లో చెప్పిండ్రు. ఆ సంచి వేటు కలుపుకొని 41 కిలో ఉంటుంది. సోదరుడు మన ఎంపీటీసీ గారు మాట్లాడినప్పుడు 41 కిలోనే సంచి కాదు, సంచితోటి కిలో అని చెప్పి మీటింగ్లో చెప్పడం జరిగింది. చందుర్తి మండల కేంద్రంలో లింగంపేట, రామారావుపల్లి, సనుగుల, దేవునితాండ, కిష్టంపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించడం జరిగింది. మరి వానాకాలం పండించిన ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి అదేవిధంగా మనకు వరి ధాన్యం పండించిన దానికి మద్దతు ధర కూడా మనకు ఏ గ్రేడ్ దానికి 1888 ఉంది. మరి బి గ్రేడ్ దానికి కూడా కామన్గా 1868 కూడా మనకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మరి అదేవిధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కూడా సన్న రకాలకు కూడా సీఎం కేసీఆర్ గారు త్వరలోనే మద్దతు ధర ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. మరి ఇందాక చెప్పినట్టుగా మన ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా రైతును అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మరి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా నేను ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్క రైతు కూడా తాలు పొల్లు లేకుండా 17% తేమ ఉండేటట్టు చూసుకోవాలని తెలియజేస్తున్నాను. మరి తేమ ఎక్కువగా ఉన్నట్టయితే మరి ఇక్కడికి తెచ్చి ఇబ్బంది పడే బదులు అక్కడే ఆరబోసుకోవాలని రైతులను కోరుకుంటున్నాను.